శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో చూసుకుంటే రాశిలో బృహస్పతి అనుగ్రహం కనబడుతోంది, స్థానంలో కుజుడు, అదేవిధంగా పంచంలో కేతువు, అలాగే చూసుకుంటే లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి, వ్యయంలో చూస్తే రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఖర్చు పెట్టడానికి రవి రెడీగా ఉన్నాడు, కానీ మేషంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక ఫలితం ఇచ్చి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ఉద్యోగం ఇచ్చి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఒక వ్యవహారంలో సెటిల్ చేసి దానివల్ల ఖర్చు పెట్టించవచ్చు. ఏదైనా రవి అన్నవాడు బర్నింగ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉండడము, అది 12th house ఉండడం వల్ల ఒక ఖర్చు అయితే జరుగుతుంది, అలాగే ఒక స్థితి కూడా వచ్చే అవకాశం ఈ 15 రోజులు మనకు బాగానే కనిపిస్తుంది. వృషభంలోని బృహస్పతి ఉన్నాడు కాబట్టి యోగమే తప్ప అవయోగం అన్నది కనబడదు కాబట్టి ఆర్థిక వ్యవహారంలో ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఒక 30 to 40% హైక్స్ కనబడే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వ్యవహారంలో కూడా మనకి ఏంటంటే రాజ్యంలో ఉన్న శనీశ్వరుడు లాభంలోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఒక లాభాన్ని చూపించేటట్టుగా ఉంటుంది. ఒక 15-20% ప్రాఫిట్ కనబడుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి, ఏమాత్రం భయపడక్కర్లేదు. అది కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మనం ముందుకు వస్తే శుభకార్యాలు చేస్తారు, శుభమైన వార్తలు వింటారు. ఇల్లు కొనడం అనుకోండి, గృహప్రవేశం అండి, శంకుస్థాపన అండి, భూమి పూజ అనుకోండి, అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవడానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. అలాగే పెండింగ్లో ఉన్న వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు అనుకోండి, అలాగే కోర్టు వ్యవహారాలు అనుకోండి, అది కూడా బయటకు వచ్చి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఏదైతే అన్యోన్యత కోల్పోయి ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ సవరించి ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసేయడానికి అవకాశాలు సంపూర్ణంగా 15 రోజుల్లో కనబడుతున్నాయి. అలాగే వివాహ వ్యవస్థ కోసం గత 30 సంవత్సరాల నుండి వివాహం జరిగిన వాళ్ళకు కూడా ఇప్పుడు గట్టి ప్రయత్నంగా అనుకుంటే ఈ 15 రోజులు అనుకుంటే దానికి సంబంధించిన ఒక వ్యవహార కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల వ్యవహారం కానీ, అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఆస్తి వ్యవహారాలు జరుగుతున్న గొడవలు కానీ, అది కూడా ఈ సమయంలో ఈ 15 రోజుల్లో కానీ ప్రస్తావనకు తీసుకుని వస్తే మాత్రం డెఫినెట్గా అదొక కొలిక్కి వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా మంచి ఫలితం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉంది. ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఒక స్టీలు, సిమెంటు, ఐరన్, కార్గో వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటారండి. లక్కీ నెంబర్ 5 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంకా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమలు ఇలాంటివి రన్ చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు ప్రాఫిటబుల్గా బాగా కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషంగా ఒక లాటరీ దిగిలినట్టుగా చిన్న చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా కొంత లాభాలు కనబడతాయి. ఇక రాజకీయం కూడా ఒక వ్యాపారమే కాబట్టి కొంత ప్రాఫిటబుల్గా పనులు జరుగుతాయి, అంటే ఫైల్స్ మూవ్ అవుతాయి. రాజకీయంగా ఫైల్స్ మూవ్ చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది చెప్పగలుగుతాం. ఏది ఎలాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏది పెద్దగా చెప్పుకోవడానికి కనిపించట్లేదు. కానీ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారు అంటే మీకు ఉపదేశం ఉంటే ఆ ఉపదేశం ఏ అమ్మవారు ఉంటే ఆ మంత్రము, లేదంటే ఏదైనా అమ్మవారు అంటే చండీ కానీ దుర్గా కానీ ఏదైనా అమ్మవారి యొక్క మంత్రాన్ని చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని సమస్యలకు పరిష్కారం మీకు తెలియకుండానే కొన్ని సమస్యలు మీ దగ్గర రాబోయే సమస్యలు కూడా అది మధ్యలోనే ఆగి మీ వరకు రాకుండా మిమ్మల్ని రాజమార్గంలో రాజ్యం చూపించే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.